చచ్చిపోయాను వదిన, చాలాసార్లు చచ్చిపోయాను వదిన. ఏ రోజు నీకు ఈ నిజం తెలుస్తుందో అన్న భయంతో రోజు చచ్చిపోయాను వదిన. పొద్దున్న లేస్తే బాబాయ్ నాన్నెప్పుడు వస్తాడు, బాబాయ్ నాన్నెప్పుడు వస్తాడు అని పిల్లలు అడిగినా ప్రతిసారి చచ్చిపోయాను వదిన. అసలు లేనన్నయ్య బ్రతికున్నాడని నిన్ను నమ్మించడానికి ఫోన్ చేయించిన ప్రతిసారి చచ్చిపోయాను వదిన. నేను మొదటిసారి కళ్ళు తెరిచి చూసింది అన్నయ్యని. నా తెలిసాక చేయి పట్టుకుని నడిపించింది నువ్వు. ఆయనకి పొరపోతేనే తట్టుకోలేని నువ్వు అన్నయ్య ప్రాణంతో లేదంటే ఏమైపోతావో భయంతో చెప్పలేదు వదిన. సారీ వదిన, నువ్వు కూడా లేకపోతే మీ అందరం ఏమైపోతావు వదిన. నేను ఆయన చూడాలి. వీడు సమాజానికి పట్టిన చీడ పురుగురా. వీడు శ్మశానంలో తప్ప సమాజంలో ఉండకూడదు. వాడి చావు కోసం నేను 100 సార్లైనా చావడానికి రెడీ. నా చావుకు అర్థం ముందే. రామా, వాడెక్కడా? నేనెవరో తెలుసా? తెలీదు. రాజాబాయ్ ఎవరో తెలుసా? ఆడెప్పుడో చచ్చిపోయాడు కదా. రాయ్ ఇట్రా. సర్కార్, ఏముంది ఇందులో? సాంప్, పాం. నికాల్. ఇప్పుడే అడవి నుంచి తీసుకొస్తున్నాం సర్కార్. పాము విషయంతో మంచి కసి మీద ఉంది. ఇప్పుడు నేను కూడా దాన్ని ఆపలేను. తీ.
తెలిస్తే ఏమవుద్ది? మనిషి చచ్చిపోతాడు. ఇప్పుడు చెప్పు, నేనెవరు? రాజాబాయ్. పాము కాటుకో మనిషి పెట్టుకో చావడానికి రాజాబాయ్ మామూలు మనిషి కాదు, మృగం. నాకు చావు లేదు. ఉంది. ఈరోజే, ఇక్కడే, ఇప్పుడే నీకు చావు రాసిపెట్టుంది. నా పేరు గాయత్రీదేవి, ఆఫీసర్ భువన్ కుమార్ భార్యని. నా భర్తని ఎందుకు చంపావని నిన్ను అడగను. నువ్వెందుకు బ్రతికుండాలో నాకు రీజన్ కావాలి. నా భర్త చివరి క్షణం వరకు కనింది రెండే కలలు. ఒకటి అందమైన కుటుంబం, రెండు అద్భుతమైన సమాజం. ఆయన్ని చంపి మొదటి కల చనిపోయేలా చేశావు. రెండోది మాత్రం చావనివ్వం. నిన్ను చంపి ఈ సమాజాన్ని, ఆయన కలని బతికిస్తాం. అందుకే కుటుంబంతో సహా వచ్చాను. ఈ రోజు ఈ అనాథల కుటుంబం అన్నా ఉండాలి, నువ్వన్నా ఉండాలి. ఆ రోజు గాలి గొడ్డలి దిశ మార్చింది. లేదంటే నీ మొగుడులాగే అందరూ కుక్క చావు చచ్చేవాళ్ళు. అన్న అరుపు తనని డిస్టర్బ్ చేసింది. లేదంటే ఈ తల ఆ రోజే ఎగిరిపోయేది. ఏయ్! నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ లోపు రాతల కోతలేమైనా ఉంటే ముగించేసుకో. లేదంటే వాడు రావటం, నువ్వు చావటం ఖాయం. ఇంతజార్ ఖతం. రమ్మను వాణ్ణి. ఎక్కడో కొండల్లో కాదు, వీళ్ళ గుండెల్లో నిలిచిపోయేలా రాస్తాను వాడి చావు. బులావ్. Then be ready. It's a challenge of disturbed mother and a destroyed wife. వస్తున్నాడు. అశ్వపద గజరథ బలగాల్ని వెనుక ఎన్నున్నా వాడొక్కడే దూరి కొడతాడు. ఒక అమ్మ అబ్బకి పుట్టుంటే వాడిని ఆపరా నా కొడక. రమ్మనవే. రామా!
యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆపు. కొడితే ఆపేవాడు లేడు, పడితే లేపేవాడు లేడు. నువ్వు కింగేంద్రా నా బొంగు, నువ్వు కూడా జంకే. అన్నా